కొంతమందికి దీనివల్ల ఏమిటి వస్తుంది, దీంట్లో పెద్ద విశేషం ఏముంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు అనుకోండి, వీడికి సంబంధం లేదు. కొంతమంది సమయం వృధా చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు అనుకోండి, వీడికి సంబంధం లేదు. అందుకని అందరికీ పనికి వచ్చేటువంటి సత్కర్మ ఏదైతే ఉందో దాన్ని వీడు ఆచరిస్తూ ఉంటాడు తప్ప అది మిగిలినటువంటి వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా దాంతో సంబంధం లేదు. అందరికీ పనికొచ్చేటువంటిదే కాదా? అందరికీ పనికొచ్చేటువంటిది అంటే అందరికీ కూడా మంచి చేసేటువంటిది, మంచి కలిగించేటువంటిది. అయితే మిగిలినటువంటి వాళ్ళు దీని గురించి మంచి చెడ్డలు అనేటువంటి చేస్తే వాడికి సంబంధం లేదు. ఎందుకంటే సత్కర్మాచరణం మాత్రమే వాడి ద్వారా జరుగుతూ ఉంటుంది. కర్మాచరణం జరగడం తప్పదు, కానీ జరిగేటువంటి సత్కర్మాచరణం మాత్రమే జరుగుతుంది ఇటువంటి వాడి ద్వారా. సో యాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇమ్మనెంట్, unavoidable. But if this action is in the form of a right action and a good action for the welfare of all the beings, and so for such a person automatically, constantly such a work is done through him always, and he lives in cosmic experience. So that is what the Lord says in this. Now in the next stanza, that means in the 8th stanza, let us see what is given. ఇప్పుడు 8వ శ్లోకంలో నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఏమిటండి ఇది? పశ్యన్ అంటే చూస్తూ కూడా, శృణ్వన్ అంటే వింటూ కూడా, స్పృశన్ అంటే ముట్టుకుంటూ స్పృశిస్తూ కూడా, జిఘ్నన్ అంటే వాసన చూస్తూ కూడా, అస్నన్ తింటూ కూడా, గచ్చన్ తిరుగుతూ కదులుతూ కూడా, స్వపన్ నిద్రపోతూ కూడా, శ్వసన్ ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తూ కూడా, ఇలా ఉన్నప్పుడు కూడా నైవ కించిత్ కరోమి, నేనేమీ చేయటం లేదు. ఇది మన్యేత, ఎవడు? తత్వవిత్, ఈ తత్వం తెలిసినటువంటి వాడు. ఇది మన్యేత, ఈ విధంగా తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? ఇవన్నీ కూడా నేను చేయటం లేదు అని. మరి నువ్వు చేస్తున్నావు కదయ్యా, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, చేయటం లేదంటే నేను చేయటం లేదు, ఆ నేను చేస్తున్నాడు అది తెలుసుకుంటాడు. తత్వం అంటే అది అర్థం. తత్వం చెప్తారటండి, ఏమిటి తత్వం చెప్పడం? అబ్బా చాలా తత్వం చెప్తారండి, తత్వం అంతా చాలా ఉందండి అంటూ ఉండదు. ఏమిటి పదాలకు అర్థం తెలియదు, వాడేస్తూ ఉంటాం తత్వం. తత్వం అంటే ఏమిటంటే తత్వం, అదే నువ్వు అని అర్థం. తత్వం అంటే ఏమిటో అండి, వాడి తత్వం వేరు, మా తత్వం వేరు. ఆ పదాలన్నీ మనం వాడుతూ ఉంటాం రోజు, కానీ వాడి అర్థం తెలియదేమో. ఎవరి తత్వం వారిదండి అంటూ వాడి తత్వం వేరు, ఎవరి తత్వం వారిది ఈ లోకంలో. తత్వం అంటే ఏమిటి? తత్వం అంటే తత్వమేనండి, మీరు అలా అడిగితే అలాగా. తత్వం అసి, తత్వం అసి. తత్ అంటే అది, అంటే బ్రహ్మం. ఏదైతే అందులో ఉన్నటువంటి అంతర్యామి దాన్ని తత్ అంటారు. సంస్కృతంలో తత్ అనేటువంటిది నపుంసకలింగం. పరబ్రహ్మం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అతడు అని కానీ ఆమె అని కానీ అనరు, తత్ అది అంటారు. అంటే అందరిలోనూ ఉన్నటువంటి ఒకే ఒక వెలుగు ఏదైతే ఉందో అంతర్యామిని, దాన్ని తత్ అంటారు. ఆ తత్వం అదే నువ్వు
అయి ఉన్నావు. తత్ త్వం అసి, అది తత్వమసి అంటే. తత్వమసి తత్వమసి అని గోవాలు చేస్తుంటారు. ఏంటి తత్వమసి? ఉపనిషత్తుల్లో వాటిలో ఏదైనా చెప్పారు తత్వమసి. మన భాగవతం వాటిలో కూడా తత్వమస్యాది అని చెప్పారు కదా. తత్వమసి తత్వమసి అంటే ఏమిటంటే, ఒక ఆయన చెప్పాడు తత్వమసి ఏమిటంటే తత్వం మసి అయిపోయినటువంటిది అని చెప్పాడు. అదేమిటిది? ఒక పాపం ఆయన ఒక పండితుడు అనుకుంటారు. తత్వమసి అంటే ఏమిటండి అంటే, ఇదంతా కూడా తత్వం కానీ శరీరతత్వం, ఇదంతా కూడా ఒకప్పుడు మన వెళ్ళిపోయినంత కాలిపోతుంది కానీ మసి అయిపోతుంది, అదేంటి తత్వమసి అంటే అని చెప్పాడు. విచిత్రంగా ఉంటాయి. పాపం వాళ్ళు పండితుల్లా ఉంటారు, కాషాయం వేసుకుని ఉంటారు. కానీ పాపం వాళ్ళని చూసి సామాన్య ప్రజలు మామూలుగా మనం వారు చాలా మహానుభావులు వీళ్ళకి ఏదో చెప్తారు అంటే ఇలాంటి అర్థాలు చెప్తే తత్వమసి అంటే ఏమిటి? తత్వం అసి, అందరిలో ఉన్నటువంటి అది అంటే ఆ వెలుగు నీవు అయి ఉన్నావు, అది దాని అర్థం. వాళ్ళ ఉపనిషత్తులో వేదాల్లో ఎప్పుడు చక్కగా సింపుల్గా ఉంటుంది. దాన్ని సింపుల్గా ఉన్నదాన్ని కాంప్లికేట్ చేయడం అనేటువంటిది చూసారా, మేడ్ డిఫికల్ట్ అంటారు. అలా చేసేటువంటి వాళ్ళు మామూలుగా పండితులు అని పిలువబడుతున్నారు. అంటే పండితులు అంటే అర్థం అసలు నిజంగా అది కాదు. కానీ అలాంటి వాళ్ళు పండితులు అని పిలువబడుతుంటారు. ఎందుకని అంటే వాళ్ళు మేము పండితులం అని మనని చేసుకుంటూ ఉండడం కోసం. అది ఎందుకు మనకు వస్తుందంటే శాలువాలు వేయించుకోవడం మనకు వస్తుంది అలాంటి వాళ్ళకి. పండితులు శాలువా కప్పారంటారు, వాళ్ళు పండితులు అంటారు. ఏమిటి పండితుడు? పండితుడు అనేటువంటి మాటకి భగవద్గీతలో 4 చోట్ల ఇచ్చాడు. ఎవడు పండితుడో చెప్పాడు ఆయన. 4 చోట్ల చెప్పాడు. అది కాకుండా మిగతా వాళ్ళు పండితులు అంటే కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం కాదు. మీరు అనుకుంటే అనుకోవచ్చు, మేము చాలా పుస్తకాలు చదివాము, పరిశోధన చేసాము, పండితుడు అనుకోవచ్చు. కానీ కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం పండితులైతే 4 రకాల వాళ్ళు తప్ప ఇంకెవడు కాదు. అందుకని తత్వమసి అనేటువంటిది ఇందులో ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాడు? తత్వవిత్ మన్యేత, యుక్తో మన్యేత తత్వవిత్. తత్వం తెలిసినటువంటి వాడు నైవ కించిత్ కరోమి ఇది, నేనేమీ చేయటం లేదు. మరి ఈ పనులన్నీ చేస్తున్నావు కదా, నేను చేయటం లేదు, అది అక్కడ చెప్పాడు. ఈ 2 శ్లోకాలు కలిసి చదువుకోవాలి. ఒకటి 7వది 8వది 2 కలిపి, ఎందుకంటే కంటిన్యూయేషన్. 8వ శ్లోకం. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ప్రలపన్ అంటే మాట్లాడుతున్నప్పటికీ, విసృజన్ వదిలేస్తున్నప్పటికీ, గృహణన్ తీసుకున్నప్పటికీ, ఉన్మిషన్ నిమిషన్ అంటే కళ్ళు మూసుకున్నప్పటికీ కళ్ళు తెరిచినప్పటికీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇంద్రియాణి ఇంద్రియములు, ఇంద్రియార్థేషు ఈ ఇంద్రియములు దేని ఇంద్రియముల ద్వారా ఏదైతే మనం పొందుతున్నామో వాటి యందు వర్తంత ఇవి పనిచేస్తున్నాయి. ఇది ధారయన్, మనం చేయడం ఏం కాదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతూ ఉండడం వల్ల ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు వర్తించి పనిచేస్తూ ఉంటాయి, అంతే తప్ప నేను ఇవన్నీ చేయడం ఏం లేదు అని తెలుసుకున్నటువంటి వాడు తత్వవిత్, తత్వం తెలిసినటువంటి వాడు అన్నాడు. 7, 8 8, 9 శ్లోకాలు. సో ఇది 7th and 8th stanzas. In the 7th and 8th stanza, 8th and 9th stanza, 8th and 9th stanzas, what the Lord said is, when you are in synthesis, you can know that you do not propose to do anything. You see, you hear, you smell, you taste, you breathe, you go and come, you give and take. You see that only your senses are responding to their objects, not you. It's a wonderful key for us. The
Because in our daily life, in our mundane life, it appears as if we are doing so many things. We think that we are doing. We do not realize that we do not propose to do anything. Why? Because it is our senses that are responding to their objects. Our senses, they are habituated to respond to the objects of the senses. Suppose there is a good thing before my eye, so my eye responds to the color, to the shape, and all these things. My eye is responding. That is why I am able to perceive the color, the shape of the object. My nose, my sense of smell, is responding to the fragrance of the object, whether good or bad. So it is response of the sense of smell. My sense of hearing is responding to the sound of the object. My sense of touch is responding to the physical touch of the object. My sense of taste is responding to the object which is in contact with the tongue. So, these senses are responding through the contact to the object, the objective world. But this is not that we are doing this. I am tasting. You are not tasting. Your sense of taste is responding to the taste. Oh, it is very tasty, or it is not tasty at all. Whatever it may be, it is the response of your sense, but not yourself. So all this activity, what we experience every moment in our daily life, is only the response of our senses towards the object of the senses. That is what we have to understand, we have to realize. ఈ శ్లోకంలో చెప్తున్నటువంటిది అది. ఈ 2 శ్లోకాల్లో 8-9 శ్లోకాల్లో ఈ విధముగా కర్మను ఆత్మతో యోగం చేసిన వాడు తానేమీ చేయుట లేదని గ్రహించును. సో ది పర్సన్ who has synthesized his work with his I am, with the I am in him, he will realize that he is not doing anything. Because all the problem in our daily life is because we think that we are doing everything. We are not doing. How is that you are not doing? I am smelling, I am tasting, I am looking, I am hearing, I am doing all these things, I am inhaling, I am exhaling. While doing all these things, if you say I am not doing anything, is not absurd? No, it is the truth. I am not doing anything. This you will realize only when you can synthesize your action with the inner, the cosmic consciousness. శరీర ధర్మములు, మనస్సు, ఇంద్రియములు తమ తమ ప్రవర్తనములు చూపుచున్నవి అని గమనించుట తప్ప అతను ఏమీ చేయుట ఉండదు. సో such a person who is synthesized with the cosmic consciousness will only observe that his body, his senses and his mind are only responding, and he observes them. మాస్టర్ గారు ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ అర్థం అవడానికి. గుణపముతో మనం రాతిని బద్దలు కొట్టినప్పుడు గుణపమునకు కర్తృత్వం ఉండదు కదా అన్నారు. గుణపం తీసుకున్నాం, దాంతో రాయి బద్దలు కొడుతున్నాం. ఈ గుణపం నేను రాయిని బద్దలు కొడుతున్నాను అంటుంది ఏమన్నా? గుణపం ఏం బద్దలు కొట్టదు.
అక్కడ గుణపం బద్దలు కొడుతుండే, మనం బద్దలు కొడుతున్నాం, గుణపం కాదు, కానీ మనం గుణపంతో బద్దలు కొడుతున్నాం. అంతేకాని గుణపం బద్దలు కొట్టదు. గుణపం ఒకటి పెట్టి ఉంచాం, గుణపం రాయిని బద్దలు కొట్టాలంటే గుణపమే డయ్యని లేచి అడిగితే సినిమాలో చూపిస్తాడు చూసారా, అలా బుయ్యి అనుకుంటూ లేచి వచ్చి రాయి మీ టామ్ టామ్ అనుకుంటే రాయిని బద్దలు కొట్టాలి. అలా ఏం చేయదు. అదే సినిమాలో చూస్తే అవుతుంది, కానీ అలా అవ్వదు. గుణపం మనం తీసుకుని దాన్ని గట్టిగా పట్టుకుని బలంతో గట్టిగా కొడితే రాయి బద్దలవుతుంది. ఎందుకంటే గుణపం రాయి బద్దలు కొట్టింది, గుణపం ఏం బద్దలు కొట్టలేదు. So Master has given a wonderful example to explain this. There is an instrument, a crowbar, which is made of strong iron, which we use to break the stone. So when you hold this and break a stone, then if you say that this instrument has broken the stone, that is not true. The instrument will not break the stone by itself. If we make use of the instrument to break the stone, then the stone is broken. So the instrument by itself does not do anything. So also all this is instrumental. Our body, senses, and all these are the instruments. గుణపముతో మనం రాత్రిని బద్దలు కొట్టినప్పుడు గుణపమునకు కర్తృత్వం ఉండదు కదా. అట్లే వ్యక్తులు కూడా ప్రజ్ఞ ఉన్న గుణపముల వంటి వారు. వ్యక్తులు అంటే ఇప్పుడు గుణపం ఎగ్జాంపుల్ మనకు అర్థమైంది కదా. ఆ గుణపం ప్రజ్ఞ లేనటువంటిది, ప్రజ్ఞ మేల్కాంచనటువంటిది. మనం ప్రజ్ఞ మేల్కాంచిన గుణపం లాంటి వాళ్ళం అంతే. కర్మ ఈ పనులన్నీ మనం చేస్తున్నాం అనుకుంటా, మనం చేయం, గుణపం చేయదు. గుణపం రాయి బద్దలు కొట్టలేదు అన్నట్టుగానే మనం కూడా ఈ పనులు చేయట్లేదు. గుణపాన్ని ఉపయోగించి మనం అయితే రాయి బద్దలు కొడుతున్నామో అలా మనం ఉపయోగించి కర్మలు మన ద్వారా జరుగుతున్నాయి, అంతేగాని మనం చేయటం లేదు. కంటికి చూచుట, చెవికి వినుట సహజమైన శక్తులు. అవి వర్తించుట గమనించి జ్ఞాని శరీరమును కూర్చుండి చూచుండును. So this instrument simply, because just like how the instrument does not do anything by itself, so also we should understand that we are like conscious instruments. Just like the iron instrument is an instrument but without consciousness awakened, we are also instruments but awakened with awakened consciousness, but still we are instruments. So we are like instruments. This we have to remember. So the capacity to see for the eye and the capacity to hear for the ears, they are natural phenomenon. So the one who knows this sits in the body and keeps observing that these are working. He is only an observer. So be an observer. That is what we have to remember. We should observe what is happening. Then you will not get into any problem. If you get involved in this, then you get into problem. Let them do what is to be done. So it is not so. You have to practice this. తాను చూస్తుంటేనే అజ్ఞానం అనుకున్నాను కనుక దృశ్యం యొక్క మంచి చెడ్డలు వానికి బంధించును. నేను చూస్తున్నాను అనుకున్నటువంటి వాడు అజ్ఞాని. నేను చూస్తున్నాను అనుకోవడం వల్ల ఏమవుతుంది, దృశ్యంలో ఉన్నటువంటి మంచి చెడ్డలకు వాడు ఇరుక్కుంటాడు. ఆకలికి ఆహారం తినుచున్నను, నాలుకకు రుచి బాగున్నను, అది దేహపోషణకు సదుపాయం అని ఎరిగి వర్తించును. ఆహారం తీసుకుంటున్నాడు, అది రుచిగానే తీసుకుంటున్నాడు. రుచిగా ఉంటే మనకి దాంట్లో ఇది వస్తుంది అందుకని అంటుకుంటుంది. కాబట్టి ఆ రుచి లేకుండా, రుచి పచ్చి లేకుండా చేసుకుంటే మనం యోగ సాధన ఏమీ చేయదు. రుచి లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కానీ లేదా
అసలు ఆహారం తీసుకోకుండా మన శరీరాన్ని కనుక ఎండగట్టినట్టయితే మన శరీరంలో మన వశంలో ఉంటుంది. వశంలో ఉండదు, శవం అవుతుంది. వశము శవము. మన వశంలో ఉంటుందని అనుకుని శరీరాన్ని ఎండగడితే ఈ వశంలో ఉండడం కాకపోగా శవంగా అవుతాం మనం. We are taking food, okay. It is now we will understand that it is not we are taking food. Food is being taken by us because it is required for the sustenance of the vehicle. That is the truth. Food is being taken, and during this process the taste is experienced. Okay, because it is natural. It is the law of nature, according to the law of nature. So the taste is experienced. So if somebody thinks, because the taste is conditioning me, therefore I should not make it tasty, or some persons may think that if I don't take food then I will have control on my body, it is too stupid and foolish. Starvation, because many people cannot differentiate between starvation and fasting. Fasting and starvation are not the same. You can do fasting, but not to starve. You are not expected to starve. But unfortunately many people cannot differentiate this. In the name of fasting they make starvation of their body. In the name of God, how stupid it is. Did God ask you to starve yourself? If really God asks you to starve, then why should He should create us, and why He should create food for us? So there must be some stupidity. So it is a stupid understanding. God never says us to starve. మనకి మనం ఏమి నిరాహారమై ఉండేట్టుగా నేను చెప్పినట్టయితే భగవంతుడు ఆహారాన్ని సృష్టిస్తాడు. భగవంతుడు ఆహారాన్ని సృష్టించి అప్పుడు మనం సృష్టించాడు. సరే, భగవత్ సృష్టిలో ముందు ఆహారాన్ని సృష్టించాడు, తర్వాత మనం సృష్టించాడు. God has created the food and then He has created the beings in the order. ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః అన్నారు. అందుకని ఆహారం సృష్టించి మనం సృష్టించాడంటే అర్థం ఏంటి? మనకి ఆహారం అవసరం అని అర్థం. అది భగవంతుడు చెప్తుంటే నేను ఇవన్నీ సాధించడం కోసం అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా పట్టుకోకుండా అసలు నేను సాధన చేస్తాను. ఏంటి సాధన చేసేది? అంతే. మనం వేమన చెప్పాడు, ఎవడైతే ఆహారం తీసుకోకుండా నేను సాధన చేస్తాను అనుకుంటాడో ఆ లోపల ఉన్నటువంటి మలాలన్నీ ఉంటాయి. ఈ ఆహారం తీసుకోకపోతే బయటికి పోవు, అవే మళ్ళీ మనలోకి సర్క్యులేషన్లోకి వస్తాయి. అందుకని కూడు విడిచి మలము గుడ్చురా విశుద్ధాభిరామ వినరవేమ అన్నాడు వేమన గారు. అందుకని పిచ్చి వేషాలు వేయకూడదు. పైగా శాస్త్రీయంగా చెప్పారు. ఏమిటి శాస్త్రీయం? శాస్త్రంలో చెప్పరట్లాగా. న్యాచురోపతి అనే పేరుతో మీరు అసలు ఆహారం తీసుకోకూడదు. రోజుకి ఒక 10 లీటర్లు నీళ్లు తాగండి, చేస్తారు తాగితే. ఆహారం తీసుకోవడం మానేసి రోజు 10 లీటర్లు నీరు తాగితే మీకు ఏ రోగాలు రావు. ఏ రోగాలు రావడానికి మనం ఉంటేగా. సర్వరోగ నివారణ ఏంటంటే మనం లేకుండా పోవడమే. మా చిన్నప్పుడు రైల్లో అమ్మేవాళ్ళు సర్వరోగ నివారణ మాత్ర. మా చుట్టాలు ఆయన ఆయన రైల్లో ప్రయాణం చేస్తే మాత్ర అందిస్తే ఆ అన్ని రోగాలు దీంతో పోతాయని తెచ్చి ఆ మాత్ర తెచ్చి రాత్రి వేసుకున్నాడు. పొద్దున్న సర్వరోగ నివారణ అయిపోయింది, వెళ్ళిపోయాడు. అలాగా ఆహారం తీసుకుంటే మంచిది కాదు. ఒక 10 లీటర్లు నీళ్లు తాగు అంటే ఏమవుతుంది? కిడ్నీస్ నాశనం అయిపోతాయి, ఎందుకు పైకిరావు.
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య అదే అని చెప్పింది. ఏది ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకోమని అర్థం. కానీ లేకపోతే ఇంత భగవంతుడు పిచ్చివాడా? ఈ ఆహారం ఎంత సృష్టించినవాడు? ఆహారాన్ని శుభ్రంగా తీసుకోమన్నాడు, సరిగ్గా తీసుకోమన్నాడు, అంతేగాని వాటన్నిటి కెమికల్స్ వేసుకొని తీసుకోమలేదు భగవంతుడు. కెమికల్స్ లేకుండా అవి లేకుండా పరిశుద్ధంగా చక్కగా ఆరోగ్యకరంగా ఆహారం తీసుకోమని చెప్పాడు. కానీ ఆహారం మానేసి నేను కటిక ఉపవాసం ఉంటాను. ఉపవాసం కొంతవరకు అవసరం అప్పుడప్పుడు, ఎందుకంటే మనం అవసరమే లేకపోయినా తింటూ ఉంటాం కాబట్టి, అవసరానికి మించి తింటూ ఉంటాం కదా ఎక్కువ. ఎందుకంటే దాని బాగా రుచిగా ఉంది కాబట్టి తింటాం మనం. అందుకని దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు పోవడం కోసం కాస్త ఉపవాసం అని కాస్త చెప్పారు. ఉపవాసం అంటే అర్థం పూర్తిగా వాయుభక్షణం అని అర్థం కాదు, జలభక్షణం అయిన. ఒక్కొక్కప్పుడు కొంచెం తక్కువగా తీసుకోమని అర్థం పరిస్థితిని బట్టి. అంతేగాని జీవితం అంతా కూడా మీరు ఉప్పు తినకూడదు, మంచినీళ్ళు తాగకూడదు, మంచినీళ్ళు తాగాలి, ఆహారం తీసుకోకూడదు అంటే చేస్తారు వాడు. లేనిపోయిన రోగాలు వచ్చి ఆ రోగాలు మరి పోవు, మరి ఇంక వాడు అయిపోతాడు వాడు. పైగా దీని న్యాచురోపతి, ఇది ప్రకృతి వైద్యం కాదు, అది అప్రకృతి వైద్యం, ప్రకృతి విపరీతమైన వైద్యం ఇది, అన్యాచురోపతి. ఆహారం తీసుకోకుండా అసలు మనకి అది తేలిక వాటి ఆహారం తీసుకునే అసలు మనం ధ్యానంలో కూర్చోవాలి. మాస్టర్ గారు చెప్పినటువంటిది, అది సివి గారు చెప్పినటువంటిది. సో ఆల్ దిస్ ఈజ్ రాంగ్లీ అండర్స్టూడ్. కంటి ద్వారా మనస్సు చూస్తున్నది జ్ఞాని గమనించను. సో ది రియల్లీ వైజ్ పర్సన్ will realize that it is the mind that is working through the senses. కనుక దృశ్యం యొక్క మంచి చెడ్డలు వాడిని బంధించును. జ్ఞాని ఆకలికి ఆహారం తినుచునను, నాలుకకు రుచి బాగున్నను, మరి దేహపోషణ సదుపాయం అని తిరిగి వర్తించును. దేహము ఆహారము స్వీకరించున్నదనియు జిహ్వకు రుచి వచ్చున్నదనియు గమనించి చూడును. కానీ తన యందు ఆరోపించుకొనడు. తన కొరకు అన్నము తించున్నట్లు నమ్మినచో ఆకలి కలిగినప్పుడు బాధలు కలుగును. భయము రుచి కొరకు భుజించుట, దానివల్ల వ్యాధులు కలుగును. ఆహారము శరీర పోషణమును కనియు, శరీరము మనస్సు ఇంద్రియములు లోకమునకు పనికివచ్చుట కనియు ఎరిగిన వానికి తనకు కావలసినది ఉండదు. సో ది వన్ హూ రియలైజెస్ that the intake of food and drink and all these only to sustain the body, and to live in the body is to work for the cosmic welfare. For such a person, he is always stable and he is only an observer and he is not conditioned or bound by anything. That is what he says. తనకు కావలసిందైన భావమే అసత్యం. మనకేదో కావాల్సింది ఉందనే అనుకోవడమే అసత్యం. అసలు కావాల్సింది ఏం వేరే ఉండదు, భ్రాంతి. దానివల్లే దుఃఖము కలుగును. మనకు కావాల్సింది ఏదో వేరే ఉంది అనిపించడం వల్లే దుఃఖం కలుగుతుంది, కానీ వేరే కాదు, అది భ్రాంతి అని చెప్తాను అనమాట. సో ఇఫ్ వీ థింక్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ which is for our benefit, then it is an illusion. So for such a person who has this realization, he is never under illusion. His perception is pure and simple. Vasudeva. కంప్లీట్ అయిపోయింది. సో 8-9 శ్లోకాలు పూర్తిగా అధ్యయనం చేయడం అయింది. అంటే దానికి ఇంకా మనం తెలుసుకుని మనం ఆచరణలో పెట్టాలి. వాసుదేవ. ఇప్పుడు మనకి తర్వాత కార్యక్రమానికి సమయం అయింది. నౌ ఇట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ which follows. Now the program is